నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలి. మనుబోలు మండలంలో వ్యవసాయ పనులు ప్రారంభమైన యూరియా అందలేదంటున్న రైతులు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రైతుల ఆవేదన. సేవా కార్యక్రమాల్లో గూడూరు క్లబ్ బెస్ట్. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపాలకృష్ణ. పిల్లల భద్రత మన అందరి బాధ్యత. నాయుడుపేటలోని ఏఎల్సీఎం ప్రాంగణంలో నిర్వహించిన స్కూల్ బస్సుల భద్రత అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ చెంచుబాబు, ఆర్టీఓ అనిల్ కుమార్. వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం. గూడూరు సమీపంలోని కాశీ లేఅవుట్ లో కొలువైయున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న అయ్యప్ప భక్తులు. వ్యవసాయ సీజన్ మొదలు కావడంతో పంట పొలాల్లో రైతులు పనుల్లో నిమగ్నమయ్యారు. పంట సాగుకు అవసరమయ్యే యూరియా కోసం వారు అవసరపడుతున్నారు. ఈ పరిస్థితి మనుబోలు మండలంలో చోటు చేసుకుంది. మనుబోలు మండలంలో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. ఆయా గ్రామాల రైతులు పంట సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సాగు కోసం అవసరమయ్యే యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఓవైపు యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం చెబుతోంది. అయితే గ్రామాల్లో ఇందుకు భిన్నంగా ఉంది. ఎకరాకు 3 బస్తాలు యూరియా ఇస్తే ఎలా సరిపోతుందంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. చెల్లపల్లి గ్రామంలో రైతులు మాట్లాడారు. పిడూరు పాలెంకు చెందిన రైతు గోపిరెడ్డి తదితరులు మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు యూరియాను ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. యూరియా సామాన్యులకు దొరికే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ బజారు భూముల్లో సాగు చేస్తున్న సన్నా చిన్నకారు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి యూరియా కార్డులు ఉన్న వారికి యూరియాను ఇవ్వడం లేదని ప్రభుత్వ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. గ్రామం రాష్ట్రంలో యూరియా కొరత ఎంతో కొంత ఇబ్బందులుగా ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో లారీలు తెచ్చి ఎవరికి ఇష్టం వచ్చినట్టు నాయకులు పంచుకుంటున్నారు వాళ్ళ ఇళ్ల ముందర పెట్టుకుని. రెండోది ఏంటంటే సచివాలయంలో గత 10 రోజుల నాడు కార్డులు రాసినా వాళ్ళకి ఇవ్వకుండా వెనక రాసిన నిన్న మొన్న 2 డేస్ ముందు రాసిన వాళ్ళకి ఇస్తా ఒక యూరియాను కూడా రాజకీయం చేస్తున్నారు. గ్రామాల్లో అయితే గత 3-4 రోజుల నుంచి యూరియా లారీలు వచ్చి ఆ గ్రామం సంబంధించిన నాయకుల ఇళ్ళ కాడ ఆడబెట్టి ఓళ్ళు పంచడం ఈ విధంగా ఇది చేస్తున్నారు. ఇది కొంచెం యూరియా కొరత గవర్నమెంట్ వారి దృష్టి తీసుకెళ్ళి దీన్ని పరిష్కరించాలని అందరికీ రైతుల దీన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి యూరియా సమస్యలు గ్రామాల్లో అందరూ రైతులకి అందుబాటులో ఉండేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే గ్రామాల్లో కొన్ని ఏదన్నా ఇబ్బందికరమైన సర్వేలు చేయాల్సి వస్తే కనీసం మండల స్థాయి. ఈ సంవత్సరం రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకనంటే యూరియా దొరుకుతుందో దొరకదో అని చెప్పి ఆందోళన రైతుల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ శాఖ ద్వారా అందరు రైతులని యూరియా కార్డులు ఇస్తున్నారు. రైతులకి ఎకరానికి 3 కట్టలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. యూరియా 3 కట్టలు ఇస్తే పంట దిగుబడి ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. కనీసం 4-5 కట్టలన్నా ఇవ్వాలి. కొంతమంది రైతులకి బంజరు భూములు అదేవిధంగా పొరంబోకు భూములు సాగు చేస్తామన్నారు. అనేక మంది రైతులు అనేక గ్రామాల్లో ఈ మండలం అంతా ప్రతి గ్రామంలో సాగు చేస్తున్నారు. వాళ్ళకి యూరియా అందుతుందో అందదో అని చెప్పి వాళ్ళు ఇంకా ఆందోళన పడతా ఉన్నారు. కాబట్టి పారదర్శకంగా అందరికీ అందజేయాలి. అట్లా కాకుండా నాయకులు చెప్పినటువంటి వారికి యూరియా కట్టలు ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు ఇస్తే చాలామంది రైతులు ఇబ్బందులు పడతారు. వాళ్ళు బ్లాకులో కొనాలంటే కొనే పరిస్థితి లేదు. సాగు ఖర్చులు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈరోజు దుక్కులకి రేట్లు పెరిగిపోయినాయి, ఆయిల్ పెరిగిందని చెప్పేసి. అదేవిధంగా
రేపు మిషన్ కోతకైతేమి, సాగు ఖర్చులు అయితేమి, కూలీల ఖర్చులు అయితేమి అనేక ఖర్చులు పెరిగిపోయి ఈరోజు ఎరువులు, పురుగు మందులు కొనలేని పరిస్థితుల్లో దిక్కుతోసగా రైతులు సాగు ఎలా చేయాలని చెప్పి అగమ్య గోచరం పాలవుతా ఉన్నారు. అందుకని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క యూరియాని వచ్చి లారీలో ఇస్తున్నారు, లారీలో ఇచ్చేసిపోతున్నారు. పాస్ పుస్తకాలు తీసుకో, ఇక కాగితాలు తీసుకొని ఇచ్చేసిపోతాం. అవి చాలు. ఈ ఎకరాకి 5 కట్టలు వేస్తారు, 3 కట్టలైనా చాలుతాయి. చాలు కరెక్ట్ కాదు. డబ్బా కొనాలంటే కష్టం. ఇంటికి 7 కట్టలు కానీ ఇస్తే మేము అందరం దయచేసి చేసుకోవాలి. ఎక్స్ట్రా రైలు తరఫున కరెక్ట్గానే కోరుతున్నాం. సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో గూడూరు క్లబ్ ఎప్పుడు ముందుంటుందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్లూరు గోపాలకృష్ణ తెలిపారు. అధికార పర్యటనలో భాగంగా గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్లూరు గోపాలకృష్ణ అధికారిక పర్యటన కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. దాతల సాయంతో 3 లక్షల రూపాయల నగదు చెక్కు, అలాగే పేదవారికి 2 కుట్టు మిషన్లు, కూరగాయలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఏఎంసీ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన క్లబ్ సభ్యుడు సోమిశెట్టి చెంచురామయ్య, గవర్నర్ దంపతులు దాతలను క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ గవర్నర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాల్లో గూడూరు క్లబ్ ముందుంటుందని ఆయన వివరించారు. కార్యక్రమాలు అన్ని స్కూళ్లలో పిల్లలకి, పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఈరోజు చేసిన కార్యక్రమాలు స్కూల్ చదువుకునేకి వీలైన బెంచెస్ కానీ, ప్యాడ్స్ కానీ, అదేవిధంగా వారికి కావాల్సిన చిన్నపిల్లలకు కావాల్సిన ప్రోటీన్ ఐటమ్స్, డెస్క్లు, ప్లేట్లు, కుర్చీలు అవన్నీ ఇచ్చినారు. వారు అవి తీసుకుంటా అంటే వాళ్ళ ఆనందము, అది నేను ఇచ్చినంత ఫీల్ అయినాను. నేను అంత బాగా ఎంజాయ్ చేసినారు పిల్లలు. వాళ్ళతో కూడా నేను కూడా కలిసిపోయినట్టు అనిపించింది. అదేవిధంగా తర్వాత సరస్వతి విద్యామందిర్ అంటేనే నాకు ఒక సెంటిమెంట్. సరస్వతి విద్యామందిర్లోనే నేను చదివినాను. సరస్వతి విద్యామందిరే నా క్యారెక్టర్ని, ఒక క్యారెక్టర్ అంటే సరస్వతి విద్యామందిర్. ఆ విధమైన వాతావరణంలో పెరిగాము. ఇప్పటికీ నేను గుంటకల్ సరస్వతి విద్యామందిర్లో ఓల్డ్ స్టూడెంట్ మెంబరు. 2 స్కూళ్ళు ఉన్నాయి. 2 స్కూళ్ళలో కూడా నేను సలహా మెంబర్గా ఉన్నా. ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున ఇప్పటి వరకు 10 లక్షలు మన స్కూల్ కోసమే ఖర్చు పెట్టినాము. ఇంకా పలువురు మాట్లాడారు. క్లబ్ మన 316 జైల్లోనే 1968లో స్థాపించబడినటువంటి క్లబ్ ఇది. దాదాపు 68 అంటే 57 సంవత్సరాల వరకు సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ వస్తున్నటువంటి క్లబ్. ఇలాంటి క్లబ్కి మన గవర్నర్ గారిని, సార్ మీరు ఇమీడియట్గా రావాలి, మన సర్వీస్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, అందులో స్టూడెంట్స్ని పెట్టాం కాబట్టి మీరు తప్పకుండా రావాలంటే, యాక్చువల్గా డిసెంబర్లో వస్తానికి ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. కానీ మేము కోరిన వెంటనే గవర్నర్ గారు సుదూరం నుంచి, గుంతకల్ నుంచి వారు సత్యమని రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వారి చేతుల మీదుగా ఎడ్యుకేషన్ స్కూల్స్కి చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేశాం. సైదాపురంలో హై స్కూల్కి స్టడీ మెటీరియల్స్, స్టడీ చైర్స్, ప్యాడ్స్, గిర్వా ఇవ్వడం, అదే పక్కనే ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్కి డస్క్లు ఇవ్వడం, గిర్వాలు ఇవ్వడం. అందులో మా అధ్యక్షుల వారు చదువుకున్న పెరిగినటువంటి ఊరు కాబట్టి సైదాపురం ప్రత్యేకంగా ఆయన సైదాపురంని ఎంచుకుని ఆయన చదువుకున్న బంధువులు ఇవ్వడం చాలా అభినందనీయమైన విషయం. అదేవిధంగా ఇక్కడ మన అంగన్వాడీ, గూడూరులో ఉండే అంగన్వాడీస్ కూడా ఒక టీవీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్లేట్లు, గ్లాసులు ఇవ్వడం. అదేవిధంగా మన రామ్మోహన్ గారు ఇక్కడ ఒక బీరువా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఎన్ఆర్పల్లి హై స్కూల్కి వారు ఈ కంప్యూటర్కి ఇంకా ఉత్సాహం అనిపిస్తూ ఉంది. పిల్లల్ని చూస్తున్నా కూడా ఆ సేవా కార్యక్రమాలు చూస్తుంటే ఎంతో సంతోషం అనిపించింది. అదేమంటే సర్వీస్ యాక్టివిటీస్ ఇట్లా కంటిన్యూ చేయమని చూడమన్నా కూడా వస్తాను సార్.
అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంతో మనసుకి హాయిగా అనిపిస్తుంది సార్. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన తీసుకుంటానని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆయన నా యొక్క విన్నపాన్ని మన్నించి సెక్రటరీగా ఉండడమే కాకుండా నాకు మంచి సహాయ సహకారాలు అందిస్తూ నేను చేసిన కార్యక్రమాల కంటే ఎక్కువగా చేస్తూ ఈరోజు నాకు చేయూతనిస్తున్నారు. ఆయనకి ప్రత్యేకంగా అందరూ క్లాస్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజైతే చాలా కార్యక్రమాలు జరిపాము. సైదాపురం హై స్కూల్లో అయితేనేమి, ఎలిమెంట్ స్కూల్లో అయితేనేమి, నేను పనిచేసి వచ్చిన పాఠశాల నెలబల్లి గట్టిపల్లి గ్రామంలో అయితేనేమి, మధ్యాహ్నం 2 అంగన్వాడీ కేంద్రాలకు అయితేనేమి మంచి విద్యా సామగ్రి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా గురువు గారైన అబ్బూరి వేణుగోపాలరావును కూడా నేను విద్యార్థుల ముందు సన్మానించుకోవడం. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు అక్కన రమణయ్య, కార్యదర్శి రవిచంద్రారెడ్డి, క్లబ్ ప్రతినిధులు వీరేంద్రనాథ్, ఏలూరు అరుణ, వాకాటి రామ్మోహన్ రావు, రూపేష్ రెడ్డి, జగన్మోహన్, రీజనల్ చైర్మన్ ఆదర్శ కృష్ణమూర్తి, జోన్ చైర్మన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల భద్రత మన అందరి బాధ్యత అని డిఎస్పీ చెంచుబాబు అన్నారు. నాయుడుపేటలో స్కూల్ బస్సుల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. నాయుడుపేటలోని ఏఎల్సీఎం ప్రాంగణంలో డిఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో పోలీస్ శాఖ, ఆర్టీఓ అనిల్ కుమార్ సంయుక్తంగా స్కూల్ బస్సుల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. నాయుడుపేట, చిట్టమూరు, ఓజిలి మండలాలకు చెందిన పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు, బస్సు డ్రైవర్లు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. విద్యార్థుల ప్రాణ భద్రతకు డ్రైవర్లు, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులందరూ సమాన బాధ్యత వహించాలని తెలిపారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండేటువంటి బస్సులో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో చెక్ చేయడానికి సులూరుపేట ఎంఈ అనిల్ గారి ఆధ్వర్యంలో మేము అందరం పోలీసు కలిసి దాంట్లో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా లేదా, భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ప్లస్ దాంట్లో సేఫ్టీ అలారమ్స్ ఎలా ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేస్తున్నాయా లేదా, ఇలాంటి వాటిని చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని, ప్లస్ వాటి యొక్క రోడ్డు కంపాటబిలిటీ అంటే దానికి సంబంధించిన పర్మిట్లు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ అవన్నీ చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని బస్సులని ప్లస్ చెక్ చేయడం జరిగింది అనిల్ గారు ప్లస్ మేము. వీటితో పాటు కొంతమంది ఆ స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా రమ్మన్నాం. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా అడిగాం. ఇక్కడ ప్రస్తుతానికి ఎలాంటి కంప్లైంట్స్ చెప్పలేదు. ఇది కంటిన్యూస్గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మేము పేరెంట్స్ ప్రికాషన్స్ అన్నీ చెప్పడం జరిగింది. ఇది దీంట్లో ఎంబీ అనిల్ గారు వాళ్ళకు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. మేము విద్యా సంస్థలను కూడా కోరుతున్నాం, మీరు మీ విద్యా సంస్థ ప్లస్ స్కూల్ బస్సు యొక్క సేఫ్టీతో పాటు విద్యార్థులు వాళ్ళ సేఫ్టీ, వాళ్ళకి అప్పుడప్పుడు మాక్ డ్రిల్స్ లాంటివి కండక్ట్ చేయడం, పిల్లలు కూడా నేర్పించడం, ఎమర్జెన్సీ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలనేది వాళ్ళు కూడా జరిపించాలని చూసాం. డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండేటట్టు, మారేటట్టయితే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడిని పెట్టేటట్టు, దానికి రెస్పాన్సిబిలిటీ స్కూల్ మేనేజ్మెంట్ లేదా కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. దానికి పర్మిట్స్ అవన్నీ పర్మనెంట్గా ఉంటాయి. కానీ డ్రైవర్ ఎప్పుడైనా మారేటప్పుడు లైసెన్స్ లేని వాళ్ళు పెట్టడం కానీ జరిగితే కళాశాల యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడం జరిగింది తప్పనిసరి. అంటే అందరినీ కలిపి ఒకసారి ఇలా చేద్దామన్న ఉద్దేశంతో ఎంబీఏ గారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేయడం జరిగింది. దీంట్లో ఎప్పుడైనా ఇదే సందర్భం కాదు, ఎప్పుడైనా కానీ ప్రజలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, ఏ కళాశాల వాళ్ళు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎప్పుడైనా ఎంబీఏ గారికి కానీ, నాకు కానీ, మా ఇన్స్పెక్టర్ కానీ ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా ఎప్పుడే అందుబాటులో ఉంటాం. సో పిల్లల యొక్క వైద్య కళాశాల ప్రైవేటీకరణ కారణంగా పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతారని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల గుర్రంబాబు సూచించారు. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాసులు, భాస్కర్, ఫయాజ్, గౌస్ బాషా, ఇబ్రహీం, ఖలీల్, హరిగౌడ్, గీత తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాల పైన ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అన్యాయ అక్రమాల గురించి, వాళ్ళు వెనుకబడుతున్నటువంటి విధానాన్ని గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గూడూరు నియోజకవర్గానికి పర్యటించడం జరిగింది. మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారం అంటే ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమంతో ముందుకెళ్ళాలి తప్ప బ్లాక్మెయిల్ వ్యవహారాలతో, దోపిడీతో ముందుకెళ్ళడం కాదు. ఈరోజు దేశంలో తీసుకున్నా, రాష్ట్రంలో తీసుకున్నా కూడా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది.
ఆ నిరుద్యోగ సమస్యని మేము వచ్చితే తప్పనిసరిగా ఆ నిరుద్యోగ సమస్యను మేము తరిమి కొడతాము, 2,50,000 మందికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా, ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో సమాధానం చెప్పి తీరాలి. దాన్ని మీరందరూ కూడా యువకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారని వారి తరపున మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకటి. రెండో విషయాన్ని తీసుకుని వస్తే వైద్యం. ఈ వైద్యం అనేది ప్రతి మానవుడు కూడా బాగుండాలనేటటువంటి బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు? తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు తిరిగి వెళ్తుండగా 14వ మలుపు వద్ద కారు టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న 5గురు భక్తులు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద బారిన పడ్డవారు కడప జిల్లా పొద్దుటూరు వాసులుగా తెలుస్తోంది. భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాస కాశీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ కురుబలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. శ్రీ భక్త కనకదాస గారి 9 అడుగుల కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా శ్రీ భక్త కనకదాస గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. కురుబ జాతి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస మహాభక్తుడు కనకదాస్ గారి జయంతి. అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగ ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కరణ చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, 3 కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా 94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా, వాళ్ళందరితో నేను చర్చించా. ఆనాడే వాళ్ళకు కోరారు కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అది చేసి ఈరోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు. అంతేకాదు బేరప్ప గారి పేరుతో గుడులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు. నేను టీటీడీతో కూడా మాట్లాడాను. తప్పనిసరిగా గుడులని అవసరం మేరకు కట్టిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పూజారులకి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని పెద్దలందరూ నన్ను అడుగుతాం కూడా జరిగింది. ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్లో ఉంది. తొందరలో కూడా అది అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మా కురుబ సోదరులతో కోసం గతంలో అనేక కమ్యూనిటీ భవనాలు కట్టాం.
గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారి మూలవర్ణకు ధరించేందుకు 25 గ్రాముల బంగారంతో హృదయ లక్ష్మీదేవి విగ్రహాన్ని అందజేశారు. దాతలు మారంరెడ్డి రాకేష్ రెడ్డి శివపూజిత దంపతులు 3,15,000 రూపాయలు విలువ చేసే విగ్రహాన్ని స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బత్తిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలో సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గీతాన్ని శనివారం మిషనరీ స్కూల్ కు చెందిన ప్రొఫెషనల్ సిస్టర్ డాక్టర్ నిర్మల విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిస్టర్ ప్రియా, సెబాస్టియన్, సోనియా, జెన్నిఫర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Your enemies, they will kill you. Keep that in mind. If water is, you are spitting something out, even a drop. Okay, stop. Teaching and non-teaching staff for their tireless effort in restoring the spirit of faith. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి పీఠంకు చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, శాంతి దంపతులు వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, ప్రభాకర్, మల్లికార్జున, పిల్లెల్ల శ్రీనివాసులు, నాగరాజు, శ్యామ్, యశ్వంత్, కుమార్ నాయుడు, కృష్ణారెడ్డి, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం తప్పకుండా 36 మందికి మంచి రుచికరమైన భోజనాలని అందిస్తున్న మా వెంకటేశ్వర భక్తుడు మా మెడనూరు సురేష్ రెడ్డి దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే అది ఏ కాలమైనా కానీ, అది వర్షాకాలం ఎండాకాలం అని కాకుండా ప్రగతి సేవా సంస్థకి ఒక స్టాండర్డ్, ఒక మంచి ప్రోగ్రాన్ని ప్రతి ఈ వారమే కాకుండా 2 రోజులకోసారి 3 రోజులకోసారి కూడా మన చంద్రన్ అంటే మన వృద్ధులకి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు వస్తారో లేదో కానీ మన చంద్రన్, మా అధ్యక్షుడు చంద్రన్ మాత్రం 2 రోజులకు 3 రోజులకోసారి వచ్చి ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళతో ఒక బిడ్డగా ఉండడానికి ఆయనకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ దేవుడు ఆశీస్సులు కూడా ఉంటాయని కోరుకుంటూ, అంటే అలాగే మన సురేష్ రెడ్డి ఇంత మంచి కార్యక్రమం చేసిన సురేష్ రెడ్డి కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మరి ప్రగతి సేవా సంస్థ ప్రత్యేకంగా గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లో కొలువైయున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా శనివారం ఉదయం అయ్యప్ప స్వామి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొని భజనలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలు అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగాయి.
అయ్యప్ప మాల మనుబోలు సమీపంలోని షెర్లపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి శ్రీ విశ్వనాథ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు పాల్గొని స్వామి వార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నారాయణ శ్రీనివాసులు, కల్పన వారి కుమారుడు వసంత్ వ్యవహరించారు. स्वामी देवता आश्वी भूषणराज से चतुर्यावत के ज्ञान परमपदं परमात्मकं निरं पुण्यं व्यापटे सेवितलिंगं पंकजहारसु शोभितं मदिनस्थजस्त्रः स्वामी वेंकయ్యాయ కులగుణగర్ముడివాసాయ స్వామి వెంకయ్యాయ యక్షంశరకారస్తం ఇంద్రస్తం రుద్రస్తం शंकरशरणमूर्ति स्वरूपो योसोवा सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः सत्पुरुषाय विद्महे महादेवाय नमो नीचाय नमो सूर्याय नमो सरस्याय शीघ्राय अभिषेके विनियोगः नमः शंभवे च अग्निहोत्रात्मनं पुष्पाभ्यां नमः प्रचोदयात् नमः पार्वतीपतरः स्वामी देवप्रसादं शिरसा नमः विष्णुवल्लभाय नमः श्रीष्ठाय नमः कालकालाय नमः कृपानिधि नमः भीमाय नमः भद्रस्थाय नमः कृपानिधि नमः जराधराय नमः పల్లి గ్రామానికి చెందినటువంటి నారాయణం శ్రీనివాసులు గారు, కల్పన గారు, వాళ్ళ కుమారుడైనటువంటి వసంత్ గారు ఈ ఉభయ కార్యక్రమానికి నిర్వహించారు. వాళ్ళకి ఎల్లవేళలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృప, శ్రీ సునా స్వామి వారి కృప ఉండాలని వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని కోరుకుంటూ నమః పార్వతీపతర హర మహాదేవ శుభో శ్రీమద్ రమణ గోవింద. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,520 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 92,160 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,20,480 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 157 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలి. మనుబోలు మండలంలో వ్యవసాయ పనులు ప్రారంభమైన యూరియా అందలేదంటున్న రైతులు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రైతుల ఆవేదన.
కార్యక్రమాల్లో గూడూరు క్లబ్ బెస్ట్. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో లైట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపాలకృష్ణ. పిల్లల భద్రత మన అందరి బాధ్యత. నాయుడుపేటలోని ఏఎల్సీఎం ప్రాంగణంలో నిర్వహించిన స్కూల్ బస్సుల భద్రత అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ చెంచుబాబు, ఆర్టీఓ అనిల్ కుమార్. వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం. గూడూరు సమీపంలోని కాశీ లేఅవుట్ లో కొలువైయున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న అయ్యప్ప భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.